నీవు పలికే ప్రతి మాట ప్రేమతో ఉండాలి, కానీ నటనతో కాదు. మనకు ఆనందాన్నిచ్చేవన్నీ మనకు మంచివి కావు. మనకు బాధను కలిగించేవన్నీ మనకు చెడ్డవి కావు. బాధలో ఉన్న వారిని చూసి నవ్వద్దు. రేపు నీకు ఆ గతి రావచ్చు. మెదడుకు మంచి చెడు తెలియదు. అన్ని రకాల ఆలోచనల్ని అది ఇస్తుంది. అందులో నుంచి ఎంచుకునే విజ్ఞత నీదే. సింహం ఎప్పుడు సింహాసనం కోసం పాకులాడదు. అది ఎక్కడ కూర్చుంటే అదే దానికి సింహాసనం. అలాగే నీతిమంతులకు గుంపులతో పని ఉండదు. వారు ఎక్కడ ఉన్నా వారి వన్నె తగ్గదు. తనకు ఎప్పుడు కష్టాలు రాకూడదు అని కోరుకోవడం మనిషి తత్వం. తనకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదు అని కోరుకోవడం మానవత్వం. సమస్యలతో తనలాగా ఇంకెవరూ బాధపడకూడదు అని ఆలోచించడం మహాత్ముల తత్వం. సమస్య ఏదైనా ఆలోచనలోనే పరిష్కారం ఉంటుంది. ఆలోచన మరీ ఎక్కువైతే లేని సమస్యల్ని సృష్టిస్తుంది. మీ జీవితంలో మీరే నిలబడాలి. ఎందుకంటే ఎవరి జీవితంలో వారు బిజీగా ఉన్నారు. జీవితం విజయం సాధించడం అనేది సంపాదించిన డబ్బును బట్టి కాదు, ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నామన్న దాని ఆధారంగా అంచనా వేయాలి. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సమస్య మన సహనాన్ని పరీక్షిస్తుంది. ఓపికగా నిలిస్తే అసహనమే మన జీవితాన్ని నిలబడుతుంది. మోసం చేయాలనుకున్నవాడు మంచితనం నటిస్తాడు. వంచాలనుకునేవాడు వినయం నటిస్తాడు. కానీ నిజాయితీగా ప్రేమించేవాడు పొగరుగానే ఉంటాడు, నీకు నచ్చినా నచ్చకపోయినా. మనకు కావలసినది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయటం, మన సంతోషం కోసం ఎదుటివారిని బాధపెట్టి దాన్ని ఇంకొకరిని కారణం చేయడం, రెండు ఈ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ అవి రేపటి నీ పతనానికి నీవు వేసుకుంటున్న పునాదులే అని నీకు తెలిసే రోజు ఒకటి వస్తుందని మరిచిపోకు. మనిషి అన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటాడు. మనసున్నవాడు కష్టాల్లో ఉన్న వారికి దగ్గరగా ఉండాలి అనుకుంటారు. మనం నచ్చినప్పుడు గొప్పగా, నచ్చనప్పుడు తప్పుగా మాట్లాడే వారి మాటలకు స్పందించకండి.